సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కి అయితే తెలుగు టైటన్స్ టీం ఒక నలుగురు ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా మన ఓల్డ్ వీడియోస్ లో మాట్లాడుకున్నట్టుగానే తెలుగు టైటన్స్ టీం అయితే న్యూ ప్లేయర్స్ పై కాన్సన్ట్రేషన్ చేసింది ప్రో కబడ్డీ సీజన్ 11 లో. కోచ్ కిషన్ హుడ్డా ఎలా అయితే చెప్పాడో అలా అయితే చేస్తున్నాడు. సో ఇంకా ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ చూసే ముందు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఈ లిస్ట్ లో నెంబర్ 1 వచ్చేసి ఓంకార్ పాటిల్. సో ఓంకార్ పాటిల్ అయితే లాస్ట్ టైం తెలుగు టైటన్స్ టీం కి చాలా అంటే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో అదే మైండ్ లో పెట్టుకుని తెలుగు టైటన్స్ టీం మళ్ళీ అయితే ఈ ప్లేయర్ ని రిటైన్ చేశారు. రియల్లీ ఈ ప్లేయర్ ని తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసి చాలా అంటే చాలా మంచి పని చేసిందనే చెప్పొచ్చు. ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి సంజీవి. మన ఓల్డ్ వీడియోస్ లో కూడా చెప్పుకున్నాము సంజీవిని పక్కా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 11 లో రిటైన్ చేసుకోవాలని చెప్పేసి. సో అదే అయితే వీళ్ళు చేశారు. రియల్లీ ప్రెసెంట్ అయితే ఈ ప్లేయర్ చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. తెలుగు టైటన్స్ టీం కి అయితే ప్రో కబడ్డీ సీజన్ 11 లో చాలా అంటే చాలా ఉపయోగపడతాడు. ప్రో కబడ్డీ సీజన్ 11 లో ఈ ప్లేయర్ ఒక స్టార్ రైడర్ గా కూడా ఎదిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఈ లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి పర్ఫుల్ జవారే. సో పర్ఫుల్ జవారేని కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 కి తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకున్నారు. సో ఇది కూడా తెలుగు టైటన్స్ టీం చేసినటువంటి ఒక మంచి పని అనే చెప్పొచ్చు. ఈ ప్లేయర్ కూడా ప్రెసెంట్ కబడ్డీలో చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ప్లేయర్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాడు. సో ఇంకా ఈ లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి అంకిత్ జగ్లన్. అంకిత్ జగ్లన్ ని కూడా తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకుంది ప్రో కబడ్డీ సీజన్ 11 కి. సో ఇది కూడా ఒక మంచి మూవ్ అనే చెప్పొచ్చు. అంకిత్ కూడా ప్రెసెంట్ కబడ్డీలో చాలా అంటే చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఈ ప్లేయర్ కూడా ప్రో కబడ్డీ సీజన్ 11 లో తెలుగు టైటన్స్ టీం క్యాంప్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అయితే కాబోతున్నాడు. సో ఇదే యాక్షన్ కంటే ముందు తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకున్నటువంటి 4 ప్లేయర్స్ లిస్ట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ టీం చాలా అంటే చాలా తెలివిగా ఆలోచించారు. వీళ్ళంతా నలుగురు కూడా యంగ్స్టర్స్ అనే చెప్పొచ్చు. సో ఇంకా కోచ్ కిషన్ హుడ్డా ఏదైతే చెప్పాడో అదైతే యాజ్ ఇట్ ఈజ్ గా ఎగ్జిక్యూట్ చేసి మరి చూపిస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో కూడా తెలుగు టైటన్స్ టీం న్యూ ప్లేయర్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్లీ యంగ్స్టర్స్ పై టార్గెట్ చేస్తారు. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి తెలుగు టైటన్స్ టీం అయితే వాళ్ళ సీనియర్ ప్లేయర్స్ ని గ్యారంటీ వదిలే ఛాన్సెస్ 100% గా కనబడుతున్నాయి. తెలుగు టైటన్స్ టీం రిటైన్ చేసుకున్నటువంటి ఈ నలుగురి ప్లేయర్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.